తేజ, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. వాళ్ళని విడిగొట్టి పాపం చేశాం. ఎలాగైనా మనం వాళ్ళని కలపాలి. కృష్ణ ఇషికల శోభనం జరగకూడదు. వెంటనే నువ్వు కృష్ణ కాల్ చేసి నిజం చెప్పే. మీకోసం ఒక చిన్న గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసాం సార్. డోంట్ మిస్ ఇట్ సార్. ఈ వీడియోని వెంటనే కృష్ణకి ఎంఎంఎస్ చేయాలి. అసలు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? ఏమైందో కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఆ నవీన తేజతో కలిసి నా కొంప ముంచేలా ఉంది. కృష్ణ మొబైల్కి ఆ తేజ ఎంఎంఎస్ పంపాడు. పబ్లో కృష్ణని మోసం చేసిందంతా ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో కృష్ణగాని చూశాడా? లేదు, కృష్ణ స్నానానికి వెళ్ళాడు. నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే కృష్ణ చూస్తుంటే నా పరిస్థితి ఏమయ్యేది? నాకు మొదటి నుంచి ఆ నవీన్ మీద డౌట్ గానే ఉంది. కానీ ఆ తేజగాడితో కలిసి ఇంత పని చేస్తుందనుకోలేదు. మన ఉప్పు తిని మనకే వెన్నుపోటు పొడిచింది. అలాంటి వాళ్ళు బతికితే మనకే ప్రమాదం. దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు కృష్ణకు ఆ వీడియో సంగతి తెలియకుండా జాగ్రత్త పడు. సరే. ఎప్పుడొచ్చావు రామ్? ఇషిక, ఎవరితో మాట్లాడుతున్నావు? మమ్మీతో రామ్. సరే, టైం అయింది, ఇక బయలుదేరదామా? థ్యాంక్ గాడ్ రామ్ వినలేదు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. కానీ ఎటువంటి దొంగైనా చిన్న తప్పు చేసి దొరికిపోతాడు. నవీనా, నువ్వు కూడా ఆ తేజగాడి వల్ల దొరికిపోయావు. నీ ప్రేమ కడ్డు చెప్పానని నా మీద రివెంజ్ తీసుకుందాం అనుకుంటున్నావా? ఈ రాజకీయ కుబేరాల్ని ఢీ కొట్టాలనుకుంటున్నావా? నిన్ను ఆ తేజగాడిని పరలోకానికి పంపిస్తాను. అక్కడ జరపండి మీ ప్రేమ కలాపాలు. ఈ ఇన్విటేషన్ చాలా కొత్తగా ఉంది కదండి? అవునండి, ఇలా రిసార్ట్ లో కొత్త జంటని విష్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇంతమంది మధ్య ఇలా చేసుకుంటే వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది. న్యూ మ్యారీడ్ కపుల్ కి స్వీట్ మెమరీస్ కదండి. ఇషిక గారు, కృష్ణ గారు కూడా ఇలాంటి రిసార్ట్ కి హనీమూన్ చేసుకోవడానికి వెళ్ళారు కదండి. అవును, వాళ్ళని విష్ చేసే అవకాశం రాలేదు. కనీసం ఈ కొత్త జంటనైనా విష్ చేస్తే కాస్తైనా ఆ ఫీలింగ్ పోతుంది. అయిన వాళ్ళం ఇంతమంది ఉండి కూడా కృష్ణ ఇషికల ఫంక్షన్ ఇంట్లో చేయలేకపోయాం. వీళ్ళలాగే ఫంక్షన్ చేస్తుంటే డెఫినెట్ గా వాళ్ళు సంతోషించేవారు. ఆ అదృష్టం మనకు దక్కలేదు. మీరన్నట్టు వీళ్ళలో వాళ్ళిద్దరిని చూసుకుందాం. పదండి. కరెక్టే. ఆహాహా, పక్కా ప్రొఫెషనల్ లా ఉంది. టైం అంటే టైమే, గంటంటే గంటే రెస్ట్ తీసుకుని లేచి రెడీ అవుతుంది. ఏమందాం ఏమందాం, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. అదేంటి మళ్ళీ కొట్టావు? కొట్టక ముద్దు పెట్టుకోవాలా? నేనేమైనా నీ పెళ్ళాన్ని అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన చోట చేయి వేయడానికి. అదేంటి, నువ్వు నా కోసమే కదా రెడీ అవుతుంది. నీకోసమని నేను నీకు చెప్పానా? నువ్వు రెస్ట్ తీసుకునే ముందు నాకు మాట ఇచ్చావు కదా. ఇచ్చాను, కానీ లేచిన వెంటనే నేను చెప్పలేదు కదా. అన్యాయం తొండి. ఇట్లయితే నేను నీతో ఆటాను.
ఆడుకుంటే పో, ఆ? నీకే నష్టం. అమ్మో అది నిజమే. మరి నా కోసం కాకపోతే ఇంత గ్లామరస్ గా ఎవరి కోసం తయారవుతున్నావమ్మా? ఫంక్షన్ కోసం. ఈరోజు రిసార్ట్ లో ఓ కొత్త జంటను విష్ చేయాలని మేనేజర్ చెప్పాడు కదా, అక్కడికి వెళ్దామని రెడీ అవుతున్నాను. పద, ఓ గంట అలా తిరిగేసొద్దాం. ఇంతకు ముందో గంట ఇప్పుడో గంట? అయినా మనం కూడా కొత్త జంట కదా ఎంజాయ్ చేయడానికి. వాళ్ళు మ్యారీడ్ కపుల్, మనం అన్మ్యారీడ్ కపుల్. వాళ్ళను విష్ చేస్తారు, మనల్ని అరెస్ట్ చేస్తారు. అమ్మో తేడా తెలిసిందా? ఇదిగో నేను రాను, నిన్ను వెళ్ళలేను, అంతే. నాకు నీ పర్మిషన్ అవసరం లేదు. నువ్వు రాకపోతే నీ కర్మ. అక్కడ నాకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు, నీకు దొరకకుండా పోవచ్చు. తర్వాత నీ ఇష్టం. బాయ్. ఇదేంటి కొత్త ఫ్రెండ్స్ అంటుంది? సొమ్మొకటిది సోకొకటిదినా? నో, ఎందుకైనా మంచిది మనం కూడా వెళ్ళటం కరెక్ట్. కానీ ఎలాగా? నవీనా, కృష్ణకి ఈ పాటికి ఎంఎంఎస్ వెళ్ళి ఉంటుంది. తను ఫ్రీ అవ్వగానే మనం చేసిన కాల్స్ ఎంఎంఎస్ చూస్తాడు. నువ్వు ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు. వెంటనే లగేజ్ సర్దుకో. ఆంటీ రాకముందే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. నిజమే తేజ, ఆంటీ రాకముందే మనం వెళ్ళిపోవాలి. నేనేమైపోయినా పర్వాలేదు, కానీ ఈ విషయం తెలిస్తే ఆంటీ నిన్ను కూడా చంపేస్తుంది. నాకేమైనా భరిస్తాను, కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో తేజ. ఏంటి, నేను వెళ్ళిపోవాలా? నేను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళిపోవాలా? ఇంతదాకా వచ్చాక నేను ఒక్కరిని ఎలా వెళ్తాను? ఇక్కడి నుంచి నిన్ను కూడా తీసుకునే వెళ్తాను. ముందు నువ్వు లగేజ్ సర్దుకో ప్లీజ్. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళు, త్వరగా లగేజ్ సర్దుకో ప్లీజ్. నవీనా, వెళ్ళు. కృష్ణ ప్రాబ్లం క్లియర్ అయ్యాక కృష్ణ సాయంతో పెళ్లి చేసుకుందాం. అప్పుడు కృష్ణ మన మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా అని తనే చూసుకుంటాడు. సరేనా? తేజ, నువ్వు పారిపో. లేదు, రా. తేజ, పక్కలు. నవీనా, వదలండ్రా. నవీనా, 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 వదలండ్రా. నవీనా, నవీనా, ఏరా నా మీదే చెయ్యేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఎక్కడ్రా నీ మొబైల్? చెప్పా, చెప్పరా, చెప్పు. వాడి జేబులో మొబైల్ వెతకండి రా. చెప్పండి నీకే.
చెప్పరా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ వీడియో? చెప్పు. డేయ్, వీడి తంతే దాని దగ్గర నుంచి ఆటోమేటిక్ గా నిజం వస్తుంది. కొట్టండ్రా. కొట్టకండి. తేజ, చెప్పండి నీకే. కొట్టకండి. వదలు. తేజ, తేజ, కొట్టొద్దు ప్లీజ్. మీకు దండం పెడతాను. కొట్టొద్దు ప్లీజ్, మీకు దండం పెడతాను. వదలు. తేజ, కొట్టొద్దు. కొట్టొద్దు. వదలండి. నిజం చెప్తాను. కొట్టకండి. నిజం చెప్తాను. ఆ రోజు పెళ్లి మండపంలో చెప్పదు. వద్దు, చెప్తాను. గౌతమి చెల్లెలు కృష్ణవేణి మొబైల్లోకి దొరికింది. ఆ మొబైల్లోనే ఈ వీడియో ఉంది. అంటే ఆ రోజు కృష్ణ కాల్ చేసింది నువ్వనమాట. ఛా, సంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టుంది కదే నా కథ. ఎంత చేశానే నీకు. రోడ్డు మీద అనాథల పడుంటే నిన్ను చేరదీసినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావే. ఏయ్, నిన్ను సొంత సిస్టర్లా చూసుకుని ఇష్కకు అన్యాయం చేయాలని ఎలా అనిపించిందే నీకు? ఇంతకాలం పెంచి పెద్ద చేసిన నాకంటే వీడే ఎక్కువయ్యాడా నీకు? చంపేస్తానే నిన్ను, చంపేస్తాను. తన్నే చేయకండి. కావాలంటే నన్ను చంపండి ప్లీజ్. తన్నే చేయకండి. రేయ్, దీని తర్వాత నీ సంగతే చూస్తాను. చెప్పలే, చెప్పు. మాయా, ఎవరో వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి చూసొస్తాను. వదలండి. మాయా, మీ ఆయన వచ్చారు. ఇప్పుడు వీళ్ళని ఇక్కడ చూస్తే ప్రమాదం. ఏం చేద్దాం? ముందు నువ్వు వీళ్ళిద్దరిని వెనక నుండి తీసుకెళ్లి డెన్లో పడే. నేను వస్తాను. వెళ్ళు. వదండ్రా. వదలండి. తేజ, వదలు. పని చెడగొట్టడానికే వస్తాడు. ఇంతకీ ఈ రంభ ఎక్కడ చచ్చిందో ఏంటో. తీసుకోండి. రంభ కూడా వచ్చింది. పక్కన వాళ్ళు లేడు. ప్రశాంతంగా రంభ చుట్టూ తిరిగి ఒళ్ళో పడేటట్టుగా చేసుకోవాలి. 5 స్టార్ రిసార్ట్ లో కూడా దోలా. వచ్చి 7 గంటలు పడ్డానంటే ఎలాగైనా తప్పించుకోవాలి. పార్టీకి సింగిల్ గా రాకుండా మీరు ఫ్యామిలీతో వచ్చేసారంటే రంభా, నువ్వు ఈ రిసార్ట్ లో ఎక్కడున్నా నా నుంచి తప్పించుకోలేవు. ఒరేయ్, అమ్మాయి ఎంట పడితే ఏమన్నా వస్తుంది గాని నా ఎంట పడితే నీకే వస్తుందిరా.
చెప్పినట్టుగానే ఎవడు విఐపీని లైన్లో పెడుతుందిగా, ఇంకా లేట్ చేస్తే నేను వీపీని అవుతాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఇలాగే వెంటపడితే కాలం కలిసి వచ్చి రంభ నా కౌగిట్లో పడవచ్చు. మమ్మీ కాల్ చేస్తుందంటే ఆ నవీన తేజాలు దొరికే ఉంటారు. మమ్మీ ఏమైంది, వాళ్ళు దొరికారా? దొరికారు. మనం అనుకున్నట్టుగానే ఆ నవీన తేజాలు కలిసి పనిచేశారు. వాళ్ళిప్పుడు నా కస్టడీలోనే ఉన్నారు. ముందు చంపే వాళ్ళని. మన రహస్యాలు తెలిసిన వాళ్ళు బతకూడదు. మనకంత క్షేమం కూడా కాదు. ఆల్రెడీ వాళ్ళ అంతిమ ప్రయాణానికి ముహూర్తం పెట్టించేశాను. ఆ నవీన తేజగాడితో కలిసి పారిపోవడానికి సిద్ధపడింది. మనం ఇంకాస్త ఆలస్యం చేసుంటే వాళ్ళిద్దరూ మనకి చిక్కకుండా పారిపోయేవాళ్ళు. ఆ, మరి వీడియో దొరికిందా? దొరికింది. ఆ కృష్ణవేణి మొబైల్ కూడా నవీనతోనే ఉంది. ఆ రోజు కృష్ణ కాల్ చేసింది కూడా నవీనే. ఆ ఎంఎంఎస్ పంపింది కూడా నవీనే. ఆ వీడియో నేను డిలీట్ చేశాను. ఇక నువ్వు కృష్ణతో హాయిగా హనీమూన్ ఎంజాయ్ చేసిరా. నువ్వు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి సమాధులు నీకు గిఫ్ట్గా ఇస్తాను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఉన్న ఒక్క ఆధారం కూడా నాశనం చేశాను. ఇక కృష్ణ నీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. జీవితాంతం కృష్ణ నీవాడే. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. బాయ్ బాయ్. సార్, కేక్ కట్ చేయడానికి టైం అయింది. అందరూ వెయిట్ చేస్తున్నారు. షూర్. ఇష్క, ఆ? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రామ్. సరే, కేక్ కట్ చేద్దాం పదా. పార్టీలో చాలా మంది ఉన్నారు. లైటింగ్లో అటాక్ చేస్తే నేను దొరికిపోయే అవకాశం ఉంది. సార్ ప్లీజ్. గౌతమి, ఈ రోజుతో నీ కథ సమాప్తం. ముందు నువ్వు, నీ తర్వాత శత్రుగాడు. చచ్చే ముందు నీ మొహంలో చావు భయం చూడాలని ఉంది. ఎవరివే నువ్వు? నువ్వెలా వచ్చావు? అదేమైంది? ఎవతి కాదండి, ఎవరు అనండి. మరి చీరేంట్రా? ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి కాస్ట్యూమ్ చేంజ్ చేయండి, కానీ నా ప్రాణాలకే ముప్పు వస్తుందని అనుకోలేదండి. క్యాండిల్ కావాలి. క్యాండిల్ వెలిగిస్తే బాగుంటుంది. క్యాండిల్ ఎక్కడుంది? క్యాండిల్ నా దగ్గర ఉంది. మ్యాచ్ బాక్స్ నా దగ్గర ఉంది.
గౌతమి కృష్ణ గారు ఎవరైతే రాకూడదనుకున్నానో అదే వచ్చింది. ఇంకా నా హనీమూన్ జరిగినట్టే. కృష్ణ గారు మీరేంటి ఇక్కడ? ఆ మాట అడగాల్సింది నేను, నువ్వేంటి ఇక్కడ? సారీ, మీరు హనీమూన్కి వచ్చింది ఈ రిసార్ట్కేనా? అవును, నువ్వేంటి, నువ్వెలా వచ్చావు ఇక్కడికి? నాతోనే వచ్చింది బా.